ఈ యాంటీనా యూనిట్లో మనకి మేజర్గా 2 యాంటీనాస్ గురించి ఎక్కువ డిస్కస్ చేస్తామండి. ఫస్ట్ వన్ వచ్చి హార్న్ యాంటీనా, సెకండ్ వన్ వచ్చి డిష్ యాంటీనా. దీన్నే మనం పెరాబిలిక్ రిఫ్లెక్టర్ అని అంటాం, పెరాబిలిక్ యాంటీనా అని కూడా అంటాం. అసలు దీని వర్కింగ్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. దేనికి వాడతారు, దీనికి ఉన్న నేమ్స్ ఏంటి, ఇవన్నీ చూద్దాం. అసలు ఫస్ట్ ఈ పెరాబిలిక్ రిఫ్లెక్టర్నే మనం పెరాబిలిక్ యాంటీనా అంటాం. దీనికి ఏమన్నా ఇంకో పేరు డిష్ యాంటీనా. ఈ మధ్యన రెగ్యులర్గా డిటిహెచ్ ప్రొవైడర్స్ మనకి ఇదివరకు అంటే కేబుల్ వైర్లు ఉండేయండి, ఇప్పుడు డైరెక్ట్గా డిష్ని పెడుతున్నారు ఇళ్ళ పైన. సో మనం ఆ యాంటీనా గురించే డిస్కస్ చేస్తాం. ఫస్ట్ పని చూడండి, పెరాబిలిక్ రిఫ్లెక్టర్ యాంటీనా. పెరాబిలిక్ రిఫ్లెక్టర్ యాంటీనాని ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ పెరాబిలిక్ యాంటీనా. అంటే దీన్ని పెరాబిలిక్ యాంటీనా అంటారు. ఎందుకంటే దాని షేపు పెరాబులా టైప్లో ఉంటుంది, ఇట్లా ఉంటుంది కాబట్టి. మీరు చూస్తారు కదా ఇళ్ళ పైన ఉంటుంది ఈ మధ్యన, ఓకేనా. సో ఈ షేప్లో ఉంటాయి కాబట్టి బయట, ఓకే. మీరు సన్ డైరెక్ట్ వాడినా లేకపోతే ఎయిర్టెల్ డిష్ టీవీ వాడినా ఏది వాడినా ఇట్లాగే మీకు ఈ షేప్లో మీకు యాంటీనాస్ చూపిస్తారు. సో దాన్ని పెరాబిలిక్ యాంటీనా అంటాం, లేదు డిష్ యాంటీనా అంటాం, లేదు మైక్రోవేవ్ డిష్ అంటాం. ఎందుకంటే ఈ డిష్ అనేది మైక్రోవేవ్ సిగ్నల్స్ని తీసుకుంటుంది, అది పంపిస్తుంది కూడా. మన యూటిలైజేషన్ ప్రకారం మనం వీటిని మారుస్తూ ఉంటాం. మన ఇంటి దగ్గర అయితే సిగ్నల్ తీసుకుంటాం, అదే మీ డిటిహెచ్ ప్రొవైడర్ ఏం చేస్తారు, సిగ్నల్ అన్నింటినీ కలిపి పంపిస్తాడు, ఓకే. త్రూ శాటిలైట్కి అట స్ట్రైక్ చేస్తే అక్కడి నుంచి మనకి రిఫ్లెక్ట్ అవుతాయి. సో వాడు చేసేది ఏంటంటే సెండింగ్, మనం చేసేది రిసీవింగ్. సో మైక్రోవేవ్ డిష్ అంటాం, తర్వాత పెరాబులాయిడ్ అని కూడా అంటారు. సో దీనికి ఉన్న 4 పేర్లు ఏంటంటే పెరాబిలిక్ రిఫ్లెక్టర్ యాంటీనా ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ పెరాబిలిక్ యాంటీనా, డిష్ యాంటీనా, మైక్రోవేవ్ డిష్, పెరాబులాయిడ్. ఆల్రెడీ చెప్పుకున్నట్టే ఇట్ ఈస్ వైడ్లీ యూజ్డ్ ఫర్ ట్రాన్స్మిటింగ్ అండ్ రిసీవింగ్ ది మైక్రోవేవ్ ఫ్రీక్వెన్సీ. అంటే మైక్రోవేవ్ ఫ్రీక్వెన్సీస్ని ట్రాన్స్మిట్ చేయడానికి అలాగే రిసీవ్ చేసుకోవడానికి మనం ఈ డిష్ యాంటీనాస్ని ఎక్కువగా వాడతాం, ఓకేనా. ఆ తర్వాత చూడండి, నౌ వీ కెన్ సీ ఆల్ ద డిటిహెచ్ ప్రొవైడర్స్ ఇష్యూయింగ్ డిష్ యాంటీనాస్ ఫర్ బ్రాడ్కాస్టింగ్ ప్రోగ్రామ్స్ టు ద యూజర్. అంటే ఈ మధ్యకాలంలో డిటిహెచ్ ప్రొవైడర్లు అందరూ ఓకే ఇష్యూయింగ్ డిష్ యాంటీనాస్ అంటే అందరికీ డిషెస్ని ప్రొవైడ్ చేస్తున్నారు. దేనికి, బ్రాడ్కాస్టింగ్ ప్రోగ్రామ్స్. అంటే మనం చూసే ఈటీవీ, మా టీవీ ఇవన్నీ ప్రోగ్రామ్సే కదండి. వీటిని బ్రాడ్కాస్ట్ చేయడానికి ఎవరికి అంటే యూజర్ కోసం. సో దీంట్లో ఫస్ట్ ఈ పెరాబిలిక్ రిఫ్లెక్టర్కి ఉన్న నేమ్స్ ఏంటో తెలుసుకోవాలి. పెరాబిలిక్ రిఫ్లెక్టర్స్కి ఉన్న నేమ్స్ ఏంటండి, పెరాబిలిక్ యాంటీనా, డిష్ యాంటీనా, మైక్రోవేవ్ డిష్, పెరాబులాయిడ్. ఎందుకు వీటిని చెప్తున్నాం అంటే వాడు క్వశ్చన్లో ఎక్స్ప్లెయిన్ అబౌట్ మైక్రోవేవ్ డిష్ అన్నాడు అనుకోండి, తెలియదని వదిలేయకుండా రాసుకోవచ్చు డిష్ యాంటీనా అన్న వీటి గురించి. తర్వాత దీన్ని వైడ్లీ దేనికి వాడతారు, ట్రాన్స్మిటర్ గాను వాడతారు, రిసీవర్ గాను వాడతారు. బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ మన ఇంటి దగ్గర అయితే రిసీవింగ్కి వాడుకుంటాం, బ్రాడ్కాస్టర్ ఏం చేస్తాడు, సెండింగ్కి వాడుకుంటాడు. సో ఈ మధ్యకాలంలో మనం ఎక్కడ పడితే అక్కడ డిష్ని చూస్తున్నాం, బికాస్ బ్రాడ్కాస్టర్ అనేవాడు యూజర్ కోసం ఫ్రీగా అవైలబిలిటీలో పెట్టారు వాడిని. సో మనం అమౌంట్ పే చేస్తాం డిష్కి కూడా, వాడు మనకి సిగ్నల్స్ని ప్రొవైడ్ చేస్తాడు బేస్డ్ ఆన్ రీఛార్జ్. ఇప్పుడు ఆపరేషన్ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పెరాబిలిక్ని తీసుకున్నాం, అంటే ట్రాన్స్మిటర్ మోడ్ తీసుకున్నాం, రిసీవింగ్ మోడ్ తీసుకున్నాం. అంటే మనం పంపిస్తే ఎట్లా జరుగుతుంది, రిసీవింగ్లో ఎట్లా జరుగుతుందో చూద్దాం. మీరు డిష్ ఎక్కడ చూసినా మీ ఇంటి పైన కానీ ఎక్కడైనా సో చూడండి, ఇట్లా ఉంటుంది. ఈ మధ్యలో ఒక ఫీడింగ్ పాయింట్ ఉంది, ఓకే. దీని నుంచి మీకు ఒక కేబుల్ లాగుతారు, ఆ కేబుల్ని మనం టీవీకి కనెక్ట్ చేస్తాం. సో ఈ మధ్యలో ఉండేదాన్ని ఫేడర్ అంటారు ఆర్ ఫోకస్ అంటారు. ఏంటది, ఫేడర్ కానీ ఫోకస్ కానీ. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పెరాబిలిక్ యాంటీనా తీసుకున్నాను, దానికి 2 ఎండ్స్లో దానికి నేమ్ ఇచ్చే సిడి. ఈ సికి డికి మధ్య ఉన్న డిస్టెన్స్ని డైరెక్ట్రిక్స్ అంటారు,
దీన్ని ఇంకో రకంగా ఏంటంటే నోరు తెరిచినట్టుంది కదండి, మౌత్ ఆఫ్ డయామీటర్ అంటారు. మౌత్ ఆఫ్ డయామీటర్. అట్లాగే ఈ ఓవరాల్ పెరాబులిక్లో ఈ మధ్యలో ఉన్న పాయింట్ని ఏ అంటారు. ఏ అంటే వర్టెక్స్. ఏంటండి? ఏ అంటే వర్టెక్స్. ఇక్కడ రాసిన చూడండి. వర్టెక్స్ అంటే ఏం లేదు, ద ఇన్నర్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ద సెంటర్ ఆఫ్ ద పెరాబులిక్ రిఫ్లెక్టర్. అంటే మనం తీసుకున్న పెరాబులిక్లో ఇన్నర్ మోస్ట్ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటారు? వర్టెక్స్ అంటారు. మౌత్ డయామీటర్ని సీడీతో రిప్రజెంట్ చేస్తున్నాం, దీన్నే డైరెక్ట్రిక్స్ అంటారు. అట్లాగే ఈ సీడీని ఏతో పాటు కట్ చేసే యాక్సిస్ని బి అనుకున్నాం మనం. సో ఈ బీకి ఏకి మధ్య ఉన్న యాక్సిస్ని పెరాబులిక్ యాక్సిస్ అంటారు. ఇదిగోండి, పెరాబులిక్ యాక్సిస్. మధ్యలో ఉండేది ఫోకస్. ఈ ఫోకస్ పని ఏంటంటే సిగ్నల్ రిసీవ్ చేసుకునేటప్పుడు ఇదే యూజ్ చేస్తాం, సిగ్నల్ సెండ్ చేసేటప్పుడు కూడా ఇదే వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ట్రాన్స్మిటర్ సెక్షన్లో పెట్టాం. ఇన్ కేస్ మనం సిగ్నల్ పంపిద్దాం అనుకున్నాం, పంపించేటప్పుడు ఏమవుతుందంటే ఈ ఫోకస్ కదండి, ఇక్కడ నుంచి డైరెక్ట్గా మనం అన్ని వైపులా స్ట్రైక్ చేస్తాం డిఫరెంట్ పాయింట్స్లో. ఇట్లా స్ట్రైక్ చేస్తాం. దీన్ని ఫోకస్ అంటున్నాం కదా. ఈ పెరాబ్లిక్ షేప్లో ఉన్నదాన్ని రిఫ్లెక్టర్ అంటారు. ఏంటంటే అది రిఫ్లెక్టర్. దీని పని ఏంటి? వచ్చిన సిగ్నల్ దానికి తగిలితే తగిలిందని బయటికి రిఫ్లెక్ట్ చేయాలి. సో మనం ఇప్పుడు దేని గురించి మాట్లాడుతున్నాం? ట్రాన్స్మిటర్ పార్ట్ గురించి మాట్లాడుతున్నాం. కాబట్టి ఇన్ కేస్ మనం పంపిస్తే ఏం జరుగుతుందో చూసుకుంటున్నాం. ఏమవుతుంది? మధ్యలో ఉన్న ఫేడర్ నుంచి సిగ్నల్ వెళ్ళి రిఫ్లెక్టర్కి తగులుతుంది. ఈ రిఫ్లెక్టర్ తగిలి ఏమవుతుంది? స్పేస్లోకి వెళ్ళిపోతుంది. అండ్ మీరు ఒకటి గమనిస్తే ఇది యూని డైరెక్షన్లో ఉంది. అంటే ఏ డైరెక్షన్లో ఉంది? ఈ డైరెక్షన్లో జరుగుతుంది. దీంతోపాటు చిన్న చిన్న మైనర్ లోబ్స్ ఉంటాయి, వీటి గురించి మనకు అనవసరం. సో మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పెరాబ్లిక్ రిఫ్లెక్టర్ అనేది ఎప్పుడు ఏంటది? యూని డైరెక్షనల్. ఓకేనా? సో ట్రాన్స్మిటర్ పార్ట్లో ఇలా జరుగుతుంది. అంటే ఫోకస్కి మనం సిగ్నల్ ఇస్తాం, ఇదేం చేస్తుంది? రిఫ్లెక్టర్కి రిఫ్లెక్ట్ చేస్తుంది, ఎమిట్ చేస్తుంది. ఇవన్నీ ప్యారలల్గా వెళ్తున్నాయి చూడండి, ఒకే డైరెక్షన్. ఇప్పుడు రిసీవర్ అయితే ఏం జరుగుతుందో చూద్దాం. సేమ్ ఫోకస్ అట్లాగే ఉంది. ఇప్పుడు బయట నుంచి సిగ్నల్ తీసుకోవాలి. అంటే మనకి మీ టీవీ డిషెస్ ఉంటాయి కదా, పైనుంచి సిగ్నల్స్ వస్తాయి కదా. సో ఇది అది అనుకోండి. మనకు కావాల్సిన డైరెక్షన్లో మనం యాంటెన్నా ప్లేస్ చేసుకున్న తర్వాత డిష్ని బయట నుంచి సిగ్నల్స్ వచ్చి ఇలా స్ట్రైక్ చేస్తాయి. ఓకే అండి, ఇట్లా స్ట్రైక్ చేస్తాయి. దీని డిజైన్ ఎట్లా ఉంటుందంటే వచ్చిన ఏ సిగ్నల్ అయినా తగిలి ఫోకస్కి రిఫ్లెక్ట్ అయ్యేలా మనం డిజైన్ అనేది తయారు చేసుకుంటాం. ఎలా వచ్చినాయి అంటే వచ్చిన సిగ్నల్స్ అనే రిఫ్లెక్టర్కి తగిలి మధ్యలో ఉన్న ఫోకస్ని ఏం చేస్తుంది. మన డిజైన్ అట్లాగే ఉంటుంది. అట్లా చేస్తేనే మనకి పెరాబిలిక్ యాంటెన్నా కరెక్ట్గా వర్క్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఫోకస్ నుంచి అన్ని డైరెక్షన్లు టచ్ బయటికి ఎలా వెళ్ళినాయో ఏ డైరెక్షన్లో టచ్ అనేది ఫోకస్కి వచ్చేటట్టు డిజైన్ చేసుకుంటాం. ఇలా ఫోకస్ వైపు వస్తే దాన్ని రిసీవింగ్ మోడ్ అంటారు. పెరాబిలిక్ రిఫ్లెక్టర్ ఇన్ రిసీవింగ్ మోడ్. అట్లా కాదు, సెండింగ్లో ఉంటే పెరాబిలిక్ రిఫ్లెక్టర్ ఫర్ ట్రాన్స్మిషన్ మోడ్. ఓకేనా? దాని యొక్క పార్ట్స్, ఈ ఏబీనేమో పెరాబిలిక్ యాక్సిస్ అంటారు, సిడీనేమో మౌత్ డయామీటర్ అంటారు, ఎఫ్ అంటే ఫోకస్, దీని నుంచి సిగ్నల్ వెళ్తుంది అండ్ సిగ్నల్ తీసుకునేది కూడా అదే బై యూజింగ్ రిఫ్లెక్టర్. ఓకే, ఈ ఏకి ఎఫ్కి మధ్య ఉన్న లెంత్ని ఫోకల్ లెంత్ అంటారు. దాన్ని బేస్ చేసుకుని ఎంత లెంత్లో ఉంటే రిఫ్లెక్షన్స్ కరెక్ట్గా జరుగుతాయి, ఎంత లెంత్తో ఉంటే రిఫ్లెక్షన్స్ కరెక్ట్గా తీసుకోగలుగుతుంది అనేది ఈ ఏఎఫ్ లెంత్ బేస్ మీద జరుగుతుందండి. ఏ అంటే వర్టెక్స్, పెరాబిలిక్లో ఉన్న ఇన్నర్ మోస్ట్ పాయింట్. ఓకే, ఏఎఫ్ సిడి ఈ మొత్తం ఆక్యుపై చేసే ఏరియాని అపాచర్ అంటారు. ఏఎఫ్ సిడి ఈ మొత్తం ఆక్యుపై చేసిన ఏరియాని ఏమంటారు?
అపేచర్ అంటారు. ఓకేనా. మనకి ఫోకల్ లెంత్ మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ అండి పెరాబలిక్ డిష్లు మ్యానుఫ్యాక్చరింగ్లో. అది కరెక్ట్గా ఉంటేనే సిగ్నల్స్ అన్నీ కరెక్ట్గా మన దగ్గరికి వస్తాయి, సిగ్నల్స్ అన్నీ కరెక్ట్గా బయటకు వెళ్తాయి. ఒకసారి మ్యాటర్ చూడండి. పెరాబలిక్ రిఫ్లెక్టర్ యాంటెనా ఈజ్ ఆల్సో కాల్డ్ as parabolic antenna, dish antenna, microwave dish, paraboloid. It is widely used for transmission and receiving micro frequencies. ఓకే, బ్రాడ్కాస్టింగ్కి మనం యూజ్ చేస్తాం రెగ్యులర్గా. ఇదివరకు కేబుల్స్ ఉండే కదండి, ఇప్పుడు డిష్లు వచ్చినాయి. ఇది బేసిక్గా వర్క్ అయ్యే దేని ప్రిన్సిపల్తో, రిఫ్లెక్షన్ టు ఫోకస్. ఓకేనా. రీచింగ్ సైడ్లో రిఫ్లెక్టెడ్ టు ఫోకస్, సెండింగ్ టైంలో రిఫ్లెక్టింగ్ టు స్పేస్. అండ్ ఇది ఒక యూనిడైరెక్షనల్ యాంటీనా. ఇక్కడ వరకు గుర్తుపెట్టు. ఈ డిష్ యాంటీకి ఉన్న మేజర్ అడ్వాంటేజెస్ అండ్ అప్లికేషన్స్ చూద్దాం. మేజర్ అడ్వాంటేజెస్ వచ్చి సైజ్ అండి. సైజ్ చాలా చిన్నగా ఉంటుంది. సో స్మాల్ ఇన్ సైజ్ చాలా ఉంటాయి, మనకి ఈజీగా ఉన్న రెండు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత ఈజీ ఇన్స్టాలేషన్, ఇంకొకటి రేడియేషన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. రేడియేషన్ అంటే బయటికి పంపించే క్యాపబిలిటీ. అండ్ మోర్ నెంబర్ ఆఫ్ signals transmitted at a time. అంటే సింగిల్ టైంలో ఎక్కువ సిగ్నల్స్ని ట్రాన్స్మిట్ చేయగలదు. సైజ్ చిన్నగా ఉంటుంది, ఈజీగా ఇన్స్టాల్ చేయగలం. రేడియేషన్ కూడా ఎక్కువ చేస్తుంది. రేడియేషన్ అంటే బయటికి. ఓకే. అండ్ ఇట్స్ ఎన్ యూనిడైరెక్షనల్ యాంటీనా, అంటే పర్ఫెక్ట్ ఫర్ యూనిడైరెక్షన్. వీటిలో మీకు నచ్చిన ఒక 3 గుర్తుపెట్టుకోండి. అట్లాగే అప్లికేషన్స్ చూద్దాం. అప్లికేషన్స్ వచ్చి మేజర్లీ యూజ్డ్ ఇన్ డిటిహెచ్, డైరెక్ట్ టు హోమ్. తర్వాత రాడార్ కమ్యూనికేషన్లో వాడతాం. అట్లాగే శాటిలైట్ కమ్యూనికేషన్లో వాడుకుంటాం. అట్లాగే మొబైల్ కమ్యూనికేషన్లో కూడా వాడుకుంటాం. సో ఇవి కూడా ఈజీయే కాబట్టి మీకు నచ్చినవి కొన్ని రాయండి సరిపోతుంది. సో పెరాబలిక్ రిఫ్లెక్టర్ అంటే కొంచెం కంగారు పడక్కర్లేదు, ఈజీగా ఇంతవరకు రాసి చాలు, ఇట్స్ ఎనఫ్. దీంట్లో రిఫ్లెక్టర్లో 2 టైపులు ఉంటాయండి. రిఫ్లెక్టర్ టైప్ తోటి గుర్తుపెట్టుకుని సరిపోతుంది. ఏంటంటే అవి ఫోకల్ ఫీడు, క్రాస్కిన్ ఫీడ్. ఓకేనా. సో ఇది డేటా. నోట్స్ కావాలనుకున్న వాళ్ళు రాసుకోండి, పాస్ చేసుకోండి. ఓకేనా. ఇదేమో ట్రాన్స్మిటర్, అందుకని బయటకు ఉన్నాయి. ఇదేమో రిసీవర్, అందుకని సిగ్నల్స్ లోపలికి ఉన్నాయి. ఇది వచ్చి వాడుకున్న పార్ట్స్. అట్లాగే అడ్వాంటేజెస్, అప్లికేషన్స్. సో దీంట్లో ఉన్న ఫీడ్ అరేంజ్మెంట్ గురించి అడుగుతాడు. 2 టైప్స్ ఆఫ్ ఫీడర్స్ ఉంటాయి దీంట్లో. ఫీడింగ్ అరేంజ్మెంట్స్ ఏమి మీరు తర్వాత చదువుకోండి, ఎక్కువ డేటా అవసరం లేదు, టైప్స్ తెలుసుకుంటే చాలు. 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చి ఫోకల్ ఫీడ్ సిస్టమ్, సెకండ్ వన్ వచ్చి క్యాస్కేడ్ feed system. It's enough for parabolic antenna.
ఓకే, థ్యాంక్ యూ.